హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న అండ్ మీనాస్వరల్. నేను ఈరోజు అయితే ఒక మంచి హెయిర్ స్ట్రైట్నర్ అయితే బ్రష్ అయితే తీసుకున్నానండి. దీని పేరు వచ్చేసి ఫాస్ట్ హెయిర్ స్ట్రైట్నర్ అనమాట. సో ఇది హిట్టా ఫట్టా ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఒకసారి మీకు చూపిస్తాను నేను. సో నిజంగా స్ట్రైట్ అవుతున్నాయా హెయిర్ అనేది చాలా డౌట్గా ఉంటుంది కదా, నేనైతే చూపిస్తాను చూడండి. డిస్ప్లే అయితే ఇచ్చాడండి ఇక్కడ. ఇప్పుడు ఆఫ్లో ఉంది కదా, మనం ఆన్ చేసుకున్న ఒక బటన్ ఉంది ఇక్కడ. ఇది ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది. సో అలా చూపిస్తుంది కానీ మనకి ఇక్కడ ప్లస్ మైనస్ ఇచ్చారు. హీట్ మనం పెంచుకోవడానికంటే ప్లస్ ఇలా పెంచుకుంటూ పోవచ్చు. మనకు తగ్గించుకోవాలంటే తగ్గించుకుంటాం. నాకైతే పెంచుకోవాలని ఇప్పుడు హీట్ అయితే కావాలి కదా మనకి స్ట్రైట్ చేసుకోవడానికి. సో ఒక 5-3 సెకండ్స్ అలా పెడితే మనకు కొంచెం హాట్ అవుతుందండి. చూద్దాము. హీట్ ప్రొడక్షన్ అయితే వాడదామండి. పార్టీషన్స్ అయితే తీసి పెట్టానండి. అగైన్ మళ్ళీ మనం పార్టీషన్ చేద్దాము. 3 పార్టీషన్స్ చేసుకుంటే బెటర్. మనకు కొంచెం హెయిర్ అయితే కొంచెం త్వరగా వస్తుంది. కొంచెం అలా కోమ్ చేసి హెయిర్ కూడా హెయిర్ స్ట్రైట్నింగ్కి ఇలా పెట్టి చేసుకోవాలి. స్పీడ్గా కాకుండా మెల్లగా. ఇప్పుడైతే నేను స్ట్రైట్నింగ్ చేశానండి. చూడండి ఒకసారి, ఇక్కడున్న హెయిర్కి 2 పార్టీషన్స్ చేశాను కదా. ఇక్కడ హెయిర్ ఇక్కడైతే నేను చేయలేదు స్ట్రైట్నింగ్, ఇక్కడ చేశాను. చూడండి, స్ట్రైట్నింగ్ చేసాము. ఇక్కడ కొంచెం సాఫ్ట్గా స్మూత్గా వచ్చింది కదా. సో అదే ఇక్కడైతే అంత నీట్గా లేదనమాట. సో ఇదైతే మనము వాడొచ్చండి. కాకపోతే మనకి ఫస్ట్ టైమే, ఇప్పుడు నాకు ఫస్ట్ టైమే అయితే రాదండి. మినిమం 7-8 టైమ్స్ మనం ఇలా కోమ్ చేయాలి. తర్వాతనే మనకి రిజల్ట్ తెలుస్తుంది తర్వాత. సో దట్ మీరైతే కంపల్సరీ యూజ్ చేయొచ్చు. నేనైతే దీనికి మంచి మార్క్స్ ఇస్తానండి. పర్చేజ్ చేసుకోండి. దీని లింక్ అయితే మేము మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.